రైట్. మీ మేనిఫెస్టో ఎప్పుడుంటుంది, ఎలాంటి హామీలను పొందుపరుస్తున్నారు? చాలా మంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారు దానికోసం. గతంలో ఇచ్చిన మేనిఫెస్టోని మేము 129 హామీలతో ఇచ్చాం సంజయ్ గారు. ముఖ్యంగా మేము మేనిఫెస్టోని భగవద్గీత, బైబిల్, ఖురాన్ లా భావించాం. ప్రతి ఆఫీస్ లో, ప్రతి కలెక్టరేట్ లో, ప్రతి మండల కార్యాలయంలో, ప్రతి గ్రామ సచివాలయంలో కూడా మా మేనిఫెస్టోని ఒక వాల్ కి లామినేట్ చేయించాం పెద్దవిగా ఎంబోస్ చేసి. ప్రతి ఒక్కటి టిక్ పెట్టుకునే విధంగా చేసి, ప్రతి ఒక్కటి అమలు చేసినప్పుడు సంపూర్ణంగా చేసింది ఎంత, పాక్షికంగా చేసింది ఎంత, పరిపూర్ణంగా చేసింది ఎంత అంటే చివరికి మేము ఎలక్షన్ కి రాబోయే ముందు ఒక్క సంపూర్ణ మద్యపాన నిషేధం అనే ఒక అంశం తప్ప ముఖ్యంగా మిగతా అన్ని కూడా పూర్తి చేశాం. ఆ సంపూర్ణ మద్యపాన నిషేధం అనేది దశల వారీగా చేసుకుంటూ 4,380 షాపులుంటే 2,534కి తగ్గించాం. 43,800 బెల్ట్ షాపుల్ని తీసివేశాం. అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే వాటిని తొలగించాం. ముఖ్యంగా 100 రూపాయలు ఉన్న లిక్కర్ క్వార్టర్ ధరని 300కి పెంచాం. డిస్కరేజ్ చేసాం. వీ వాంట్ టు డిస్కరేజ్. మేడం, యాక్చువల్ గా ఎక్సైజ్ పాలసీ ఏంటంటే ప్రొవిజన్. The football is mother of all games. It is a team sport. The leadership attitude is taking the ownership. It's always a big responsibility to take decisions and the right decisions. I always question the stereotypical. And that's why you are in that position. This and more, streaming on News 9+. Subscribe now. అండ్ ఎక్సైజ్, దాని పేరు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్. అంటే ఫస్ట్ వీ హ్యావ్ టు డిస్కరేజ్ టేకింగ్ ఆర్ కన్స్యూమింగ్ ఆల్కహాల్ అనేది ఆ శాఖ యొక్క ప్రధాన లక్ష్యం. 100 రూపాయలు 10 రూపాయలకి ఇస్తే అందరూ తాగడం మొదలు పెడతారు, కానీ 100 రూపాయలు 300 చేస్తే రోజు అయితే తాగలేరు. తగ్గించాలని మా కోరిక. అట్ ద సేమ్ టైం మేము రేట్లు పెంచినందువల్ల, వాళ్ళకి అందుబాటులో లేని బ్రాండ్లు పెట్టినందువల్ల చాలా మంది వాటికి దూరం అయ్యారు కూడా. అరే 300 రూపాయలు ఉంటే ఏదో ఒక చికెన్ తెచ్చి 1 కిలో తినొచ్చు, లేకపోతే ఇంకో బిర్యానీ తినొచ్చు, లేకపోతే ఇంకో అవసరానికి రావచ్చు. వారం మొత్తం కానీ ఈ విధంగా రోజుకో క్వార్టర్ తాగితే అన్యాయం అయిపోతాం, ఇల్లు గుల్లవుతుందన్న భయం, ఇంట్లో కూడా ఊరుకోరన్న భయం ఏర్పడింది. కొన్న వాళ్ళు తక్కువ, వచ్చిన ఆదాయం ఎక్కువ. మేము దాని మీద కూడా నియంత్రణ చేయగలిగాం. అదే విధంగా మీరు చెప్పారు, మీరు అడిగారు కొత్త మేనిఫెస్టో గురించి. ఇప్పుడుకున్న మాకు సమాచారం, అధికార ప్రతినిధిగా నేను చెప్పగలిగేది, ఉగాది రోజున మా మేనిఫెస్టో రిలీజ్ చేయాలని ఇప్పటికైతే నిర్ణయించుకొని ఉన్నాం. వీలైనంత వరకు ఈ ఉగాది రోజు మా మేనిఫెస్టో రిలీజ్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంది.